ఏంటి ఈ గుహలో మహారుషులు మునులు తపస్సు చేశారా? అది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగానే మునులు ఋషులు తపస్సు చేశారంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతకీ ఋషులు మునులు తపస్సు చేసిన గుహ ఎక్కడ ఉందనుకుంటున్నారా? మరెక్కడో కాదండి, మన నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురాని గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల పుణ్యక్షేత్రంలోని పక్కనే ఉన్న కొండల్లో ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటే నేను అసలు నమ్మలేదు. ఇక్కడికి వచ్చినాక ఈ గుహ ఎంట్రీలో చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సాక్షాత్ ఆ పరమశివుడే ఈ శంకును పూరిస్తున్నట్లు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. అలాగే ముచ్చట్ల పుణ్యక్షేత్రానికి ఒక పెద్ద చరిత్రే ఉంది. ఈ ముచ్చట్ల పుణ్యక్షేత్రంలో అగస్త్య ముని వారు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. ఆ నేపథ్యంలో ఇక్కడున్న గుహలోకి వచ్చి తపస్సు చేసేవారే అని ఈ ఆలయ చరిత్ర చెప్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకు ఒక సర్పం పడగ ఎక్కితే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అలాగే శివలింగ ఆకారం కూడా కనపడుతుంది. ఈ గుహలో మరొకటి గమనించవచ్చు, ఇక్కడ ఒక ఎముక ఉంది. ఈ ఎముక ఏ జంతువు అనేది మనకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఈ గుహలో ఎన్నో ముళ్ళపందుల ఈకలు కూడా మనకు కనపడుతున్నాయి. నిజంగానే ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేశారనడానికి ఇక్కడ ఒక వస్తువు కనపడుతుంది. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. అంతేకాకుండా ఈ ఒక్క వస్తువే కాదు, ఈ గుహలో తపస్సు చేసినప్పుడు ఎన్నో పరికరాలు వాళ్ళు ఉపయోగించినటివి ఫుల్ వీడియోలో చూపించడం జరిగింది. లింక్ ఇక్కడ ఇస్తున్నా, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అలాగే ఇంత కష్టపడి ఈ గుహలోకి దూరి మరి ఈ విషయాలు మొత్తం మీకు వివరించినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.